హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో పచ్చి రొయ్యలు వేసి కంద పులుసు ఏ విధంగా చేయాలో చూద్దామండి. పచ్చి రొయ్యలతో కంద పులుసు తయారు చేయడానికి నేను 1/2 కిలో పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ముందు వీటిని శుభ్రం చేసుకుందాము. ఈ పచ్చి రొయ్యలు శుభ్రం చేయడానికి ముందుగా ఈ పైన ఉన్న తలని ఈ విధంగా తీసివేయాలి. ఈ పైన ఉన్న ఈ స్కిన్ని కూడా ఈ విధంగా తీసివేయాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న రొయ్యలలోకి కొంచెం ఉప్పు వేసి దీనిని బాగా కలుపుతూ దీనిని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి రొయ్యల్లో ఉన్న నీసు వాసన అనేది పోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఈ రొయ్యలను మనము 2-3 సార్లు మంచినీటితోటి కడుక్కోవాలి. ఈ విధంగా మంచినీళ్ళతోటి 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకున్న రొయ్యలను మనము 1 స్పూన్ ఆయిల్ వేసి వాటిలోని నీరంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఈ రొయ్యలలోకి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, 1 చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ విధంగా రొయ్యలలోంచి వస్తున్న నీరంతా కూడా ఇంకిపోవాలి. ఈ విధంగా రొయ్యలు రెడీ అయిపోయాయి. 1/2 కిలో కంద తీసుకొని నేను పైన చెక్కు తీసి ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలను మనము కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు వేసి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కందని నేను కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. కంద పచ్చి రొయ్యల కూర తయారు చేయడానికి గిన్నె పెట్టుకున్నాను. దీనిలోనికి నేను 3 స్పూన్ల నూనె వేస్తున్నాను. 2 చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కోసి పెట్టుకున్నాను. దీనిని మరుగుతున్న ఆయిల్లో వేస్తున్నాను. 6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఈ ఉల్లిపాయల్లోనికి మనము ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చి రొయ్యలను వేస్తున్నాను. ఉల్లిపాయలని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ వేగిన ఉల్లిపాయల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కంద ముద్దను వేస్తున్నాను. దీనిలోనికి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. 1 చిటికెడు పసుపు వేస్తున్నాను. దీనిలోనికి నేను కారం వేస్తున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. వీటన్నిటికీ మనము బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కంద పులుసులోకి కొద్దిగా మసాలా రెడీ చేసుకుందాము. దీనిలోనికి నేను 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వీటిని పైన తొక్క తీయన అవసరం లేదండి. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. వీటన్నిటినీ మనము మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను మసాలా నూరుతున్న దాన్ని సన్నికాలి అంటారండి. మా చిన్నతనంలో మిక్సీలు లేనప్పుడు మసాలాలన్నీ కూడా దీంట్లోనే మేము నూరేవాళ్ళము. ఇదంటే నాకు చాలా ఇష్టము, అందుకే దీంట్లో నేను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న పొడిని మనము మగ్గుతున్న కూరలో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. నేను 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకున్నాను. దీనిని పులుసు తీసి మనము దీనిలో వేసుకోవాలి. ఈ చింతపండు అనేది కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా చింతపండు పులుసు తీసి నేను ఉడుకుతున్న కూరలో వేస్తున్నాను. ఈ విధంగా నీళ్లు మనకి ఎంత కావాలో దాని ప్రకారంగా 2-3 సార్లు ఈ చింతపండుని పిండి వేసుకోవచ్చు. ఈ విధంగా పులుసు వేసిన తర్వాత మనము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికింది. ఇప్పుడు దీన్ని స్టవ్ని నేను లో ఫ్లేమ్లో పెట్టి దీని మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కూర ఈ విధంగా దగ్గర పడింది. దీనిలోనికి నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. కూరని ఈ విధంగా ఈ చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను దీనిని డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా రొయ్యలు కంద పులుసు రెడీ అయిపోయింది. ఈ పచ్చి రొయ్యలు కంద పులుసుని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.